హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రిక న్యూ బ్లాగ్స్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పిల్లల కోసం అయితే కూరగాయలు అయితే ఏం లేవండి. ఇంక ఎగ్స్ అయితే తెమ్మన్నాను. ఇంకొక క్యారెట్ ఇవన్నీ ఉంటే ఉల్లిపాయ కొత్తిమీర అన్నీ కోసేసి ఎగ్ రైస్ అయితే చేస్తాను. చాలా సింపుల్గా అండి, చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇంకో పక్క పాలు తెచ్చారండి పిల్లలు, పాలు మరగబెట్టాలి. ఇంతకుముందు మాకు ఉండేవి, ఇప్పుడు లేవండి. ఇంకా కేంద్రం నుంచి తెచ్చుకుంటున్నాము. రోజు 1 లీటర్ పాలు అయితే తెచ్చుకుంటాము. ఇట్లా 1 లీటర్ సుమారు అయితే పక్కన పెట్టుకొని మిగతా అయితే తోడేయడానికి మరగబెడతాను. ఇంకా ఇక్కడ వచ్చేసి అట్ల పిండి అండి. ఇంకా రేపు మార్నింగ్ దోశకి అట్ల పిండి కూడా పెట్టాను. ఇంకా రైస్ అయితే కూడా అయిపోయింది. రైస్ కూడా ఇంకోండి రైస్ వండేసాను. ఇంకా మా మావయ్య గారి కోసం అయితే ఎగ్ అయితే చేస్తున్నానండి. ఇంకా ఆయన తినరు, ఎగ్ రైస్ తినరు కదా ఆయన, ఇంకా అందుకని చెప్పి ఆయన కోసం అయితే ఎగ్ చేసేస్తాను. అయిపోయింది. ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేద్దాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని పాలు అయితే మరగబెట్టేసుకుంటాను ఇలా సిమ్లో పెట్టి. ఇంకా పిల్లలకి ఆకలిస్తుంది, చేసేయాలి తొందరగా. దాని నుంచి ఆల్రెడీ ఆకలిస్తుంది మమ్మీ అంటున్నారు. నేను కొంచెం బయట ఊడ్చి చల్లి ప్యాడ్ కల్లప్ప అంతా చల్లేసరికి లేట్ అయిపోయింది. అయ్యో ఇదేంటో గిన్నె ఆగట్లేదండి. కొంచెం ఇట్లాగా అయ్యో ఉండట్లా. ఇదేంటి పాలు కూడా పెట్టేసుకున్నాను. ఇలా పాలు మరిగేలోపు రైస్ కూడా చల్లారి పెట్టేస్తాను. ఇంకా ఎగ్ రైస్ కోసం అయితే రైస్ అయితే చల్లారి పెట్టేస్తాను. నేను ఇంకా స్నానానికి వెళ్ళి వచ్చేసరికి చల్లగా అయిపోయింది. ఇంకా పిల్లలకైతే చేస్తాను. చేసేటప్పుడు వీడియో తీస్తుంది కూడా. మనం మనుషుల్ని తొందరగా నమ్మకూడదండి ఈ రోజుల్లో ఉన్న దాన్ని బట్టి. ఎందుకనంటే లైఫ్లో నేను కొంతమందిని ఎక్స్పీరియన్స్ చూస్తున్నాను. ఎవరైతే నా వాళ్ళు అని నేను అనుకున్నాను, కానీ ఇలాంటి సిచ్యువేషన్ నాకు బాధ వచ్చినప్పుడు, ఈ సిచ్యువేషన్ అప్పుడు అర్థమవుతుంది ఎవరు నా వాళ్ళు, ఎవరు నా వాళ్ళని ఇన్ని రోజులు నేను మోసపోయాను అనే సంగతి. నిజంగా బాధ అనిపిస్తుంది. ప్లస్ నమ్మడం నాదేనేమో తప్పు, బహుశా నేనే నమ్ముండకూడదు. ఏం చేయనండి, ఎవరైనా మంచిగా మాట్లాడితే నా వాళ్ళు అనుకుంటాను నేను. నాకున్న దాంట్లో హెల్ప్ చేయాలనే చూస్తాను ఎవరికైనా సరే. బట్ నాకే ఎందుకు అదేమిటి అట్లా చేస్తారనేది అర్థం కాదు. అంతా బాగానే ఉన్న టైంలో ఛానల్ అట్లా అవ్వడం నిజంగా చాలా బాధగా ఉంది. కానీ ఏం చేస్తామండి, ఇంకా అయిపోయిన దానికోసం ఆలోచిస్తూ ఉన్నంత మాత్రాన రికవరీ అయితే ఏమవ్వదు కదా. ఏం చేయాలన్నా మన చేతిలోనే ఉంది. ఇంకా అందుకని దేవుని మీద నమ్మకం ఉంది. ఈ కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ సపోర్ట్ చేసేయండి అందరూ కూడా. నేను మీ ఇంటి ఆడపిల్లగా అనుకొని నాకు సపోర్ట్ చేయండి, మంచిగా కామెంట్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ చేయాలంటే మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. ఇంకా సరిపోతుంది. ఇదైతే చల్లారి పెట్టేసుకుందాం. పాలు కూడా మరిగిపోతున్నాయి. ఇంకా బాగా 2-3 పొంగులు అయితే రానివ్వాలి. ఎందుకంటే ఇవి బర్రెపాలు కదండి. పాలు కనుక మంచిగా మరగపోయినాయి అంటే కానీ స్మెల్ వస్తుంది. అందుకని చెప్పి చక్కగా మంచిగా 2-3 సార్లు తెల్లేలాగా పాలను అయితే మరగనివ్వాలి. ఈ పాలు ఉన్నాయి కదండి మిగతావి, అవైతే ఒక లోటలో పోసుకుంటాయి. ఎందుకంటే బాటిల్లో వండిస్తే అట్లానే పాలు ఇరిగిపోతున్నాయండి. మొన్న ఒక 2 రోజులు అట్లానే బాటిల్లో వదిలేస్తే ఏం కాదులే అని చెప్పి పాలు ఇరిగిపోయినాయి. ఎందుకు వచ్చింది, అందుకే లోటలో పోసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా ఏం కాదు. ఆకలిస్తుంది టైంకి. మా ఇంట్లో మనిషికి ఒక కూర కావాలండి. మా పిల్లలు ఒక కూర తింటారు, మా మావయ్య ఒక కూర తింటారు. ఈ కూరలతో నా చావు వస్తుంది చేయలేక. మావయ్య ఏమో టమాటా కూర అయితే తింటారు, ఈ పిల్లలేమో బంగాళదుంప పప్పు కావాలి. వీళ్ళకి అంతసేపు 2వ కూర తింటారు వాళ్ళు. ఇంకా ఆయన కోసం అని చెప్పి ఇంకా ఒక ఎగ్ మార్చాను. పిల్లలకి అది చేసేస్తాను కదా. ఇంకా పిల్లలకి ఆకలి స్నానం చేసాక చేద్దాం అనుకున్నా కానీ వీళ్ళు ఆకలి వేస్తుంది మమ్మీ అనుకోవాలా. ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ అయితే వీళ్ళకి చేస్తాను. ఇంకా రేపు పొద్దున్న స్కూల్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు తింటేనే టైం 8 అయింది ఆల్రెడీ. ఇప్పుడు తిని ఇంకా వీళ్ళు పడుకునేసరికి 10 అయింది. కొంచెం సాల్ట్ మరొక కళాయి కూడా పెట్టేసుకున్నాను.
పక్కన పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాం. ఇది వేడేసరికి మన ఎగ్ బీట్ చేద్దాం. చాలా ఇష్టం అండి వీళ్ళకి ఇది. నేను చేసే ఎగ్ రైస్ చాలా బాగా తింటారు పిల్లలు ఇష్టంగా. ఆయిల్ అయితే కాగనిద్దాం. అలవాటు ఉంది. ముక్కు చూడు ఎట్లా కడుతుందో. కొత్తిమీర తినేది అదేం అలవాటు నాకు అర్థం కాదు. అసలు ముక్కు చూడు ఎట్లా కడుతుందో. ఇబ్బే లేకమ్మాయి అమ్మాయి లేకమ్మాయి. ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు ఎగ్ అయితే వేసేస్తా. కొంచెం వేగాక ఇట్లా కరివేసేసుకుంటే 2 వైపులు వేసేస్తాను. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు తీసుకుంటేనే బాగుంటుంది. మనకి తినడానికి కూడా మరీ చిన్న ముక్కలైనా ఏం బాగోదు. దీంట్లో మనం కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసేస్తున్నాను. క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కోల్ని ఎగ్గుతానే వేసేసుకోవచ్చు. కొంచెం వేయించుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువ కాదు, కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. చక్క ఇలాంటి కళాయిలు ఉంటేనే మంచిగా ఉంటుంది. బయట తెచ్చుకున్న ఫీలింగ్ ఉంటుంది ఇలాంటి కళాయిలు చూస్తే. అందుకని నేను ఎప్పుడు నూడిల్స్ చేసినా, ఫ్రైడ్ రైస్ చేసినా ఈ కళాయిలోనే చేస్తాను. చూడడం కానీ ఇంత కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇంకా రైస్లోకి కారం బాగానే తింటాం మేము, అందుకని కొంచెం ఎక్కువ వేసాం. సాల్ట్, లైట్గా ధనియాల పొడి, కాసిన కొత్తిమీర ఇవన్నీ వేసేసాక మంటను హై ఫ్లేమ్ నుంచే చక్కగా వేయించాలి ఇట్లా మొత్తం. ఒక 2 నిమిషాలు వేయించనుకో ఈ కారం వాసన అంతా పోయింది. అయిపోయింది మన వేడి వేడి ఎగ్ రైస్. ఇంకా లెమన్ పిండుకొని ఉంటే సూపర్ ఉంటుంది, కానీ లెమన్స్ లేవు, అయిపోయింది. చాలా బాగుంటుంది. పిల్లలు పెట్టేస్తాను, చాలా టైం అయిపోయింది ఇప్పటికే పాప. మా బొడ్డతో అంతకంటే ఎక్కువ తింది, అదే ఎక్కువ అండి, అసలు తిండు. తీసుకున్నాను, తినేసాను ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి. వీడియో చూసాక ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ అండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను.